కరెంట్లీ వర్క్ చేయడం లేదు, నాకు ఏ స్కిల్ రాదు, కానీ నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్, సాధ్యమే కాదు. చాలా మంచి టెక్నాలజీస్ భూమిలో ఉన్నాయి. ఎన్నో స్కిల్స్ ఉన్న వాళ్ళకి మార్కెట్లో జాబ్స్ దొరకడం చాలా కష్టమైపోయింది. ఒక్క జాబ్ కోసం థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అనేది వెయిట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ కూడా 35 lakhs, 45 lakhs, 50 lakhs ప్యాకేజెస్ వచ్చే రోల్స్ కూడా ఉన్నాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. సో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసి వీడియోలోకి వచ్చారు కాబట్టి ఈ వీడియోలో నేను దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానని చెప్పి మీకు ఒక ఐడియా అయితే ఉంది. సో ఇదే ఇన్ఫర్మేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. లేదు నాకు ఇన్ఫర్మేషన్ పెద్ద యూస్ఫుల్ కాదు అనుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేచ్చు. సో మేజర్గా ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, నేను కరెంట్లీ వర్క్ చేయడం లేదు, నాకు ఏ స్కిల్ రాదు, నేను ఇప్పుడు ఏదైనా జాబ్లోకి వెళ్ళాలనుకుంటే కానీ నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలామంది అంటున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఈ మార్కెట్లో నీకు ఏ స్కిల్ లేకుండా జాబ్ తెచ్చుకోవడం అంటే అది సాధ్యమే కాదు. ఒకవేళ సాధ్యమైనా అది దేనివల్ల సాధ్యమవుతుంది అంటే ఏదైనా ఫ్లూక్లో నీకు జాబ్ రావాలి, లేదా నీ లక్ బాగుండి జాబ్ రావాలి తప్పించి నీకు ఏ స్కిల్ లేకుండా జాబ్ అయితే కంపల్సరీ రాదు. 99%, 100%, 99% రాదు. సో మీకు జాబ్ కావాలంటే కంపల్సరీ ఏదో ఒక స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ దట్ స్కిల్ మీరు అప్లై చేసుకోవాలి. సో ఏ స్కిల్ నేర్చుకోవాలంటే ఇప్పుడు మనకి మార్కెట్లో ట్రెండింగ్లో చాలా మంచి టెక్నాలజీస్ భూమిలో ఉన్నాయి. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, డేటా సైంటిస్ట్ ఒకటి, క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి, ఫుల్ స్టాక్ డెవలపర్ ఒకటి. ఈ 4 టెక్నాలజీస్ అనేవి చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఎక్కువ ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. సో వీటి మీద ట్రై చేయండి. వీటి మీద ట్రై చేయమన్నాను కదా అని చెప్పి ఆ కాన్సెప్ట్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ట్రై చేయొద్దు. ఆ టెక్నాలజీస్ టూల్స్ అనేవి ట్రెండింగ్లో లేకపోయినా సరే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళండి. మీకు టెస్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే టెస్టింగ్ సైడ్కి వెళ్ళండి, లేదా నాన్ టెక్నికల్ రిలేటెడ్ ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాన్ టెక్నికల్ సైడ్ కూడా వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. బట్ ఏ స్కిల్ రాకుండా జాబ్ రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో స్కిల్స్ ఉన్న వాళ్ళకి మార్కెట్లో జాబ్స్ దొరకడం చాలా కష్టమైపోయింది. కాంపిటీషన్ ఎట్లా ఉందంటే ఒక్క జాబ్ కోసం థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అనేది వెయిట్ చేస్తున్నారు. సో అంతమందిని మనం దాటుకుని వెళ్ళాలంటే కంపల్సరీ ఏదో ఒక స్కిల్ అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఒక స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడం. ఇంకొకటి చెప్పేది ఏంటంటే స్కిల్ నేర్చుకున్న తర్వాత ఏదైనా ఒక సర్టిఫికేషన్ చేయడం కూడా చాలా మంచిది ఫ్రెషర్స్కి. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇట్స్ ఫైన్. మీరు ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్స్ ద్వారా మీరు స్విచ్ కొట్టచ్చు వేరే కంపెనీస్కి. సో యూ హ్యావ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. బట్ మీరు ఫ్రెషర్ అయితే ఏదైనా ఒక సర్టిఫికేషన్ చేస్తే మీకు మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మంచి ఓపెనింగ్స్, మంచి కంపెనీస్లో మంచి ప్యాకేజెస్తో మీకు ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. చాలామంది అనుకుంటారు ఫ్రెషర్స్కి తక్కువ ప్యాకేజెస్ వస్తాయని చెప్పి. సో ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఫ్రెషర్స్ కూడా 35 lakhs, 45 lakhs, 50 lakhs ప్యాకేజెస్ వచ్చే రోల్స్ కూడా ఉన్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్లో కావచ్చు, ఏఐలో కావచ్చు, మెషిన్ లెర్నింగ్లో కావచ్చు. సో మీరు చేసే టూల్ని బట్టి, మీరు సెలెక్ట్ చేసుకున్న స్కిల్ని బట్టి మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ మీకు ఏ స్కిల్ లేకుండా జాబ్ రావాలంటే చాలా కష్టం. ఏదో ఒక స్కిల్ అప్గ్రేడ్ చేసుకోండి. మీకు ఏ స్కిల్ మీద అయినా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ స్కిల్ మీద నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ స్కిల్స్ని ఎట్లా క్రాక్ చేయాలి, ఏ స్కిల్ సెలెక్ట్ చేసుకుంటే బెటరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోవాలని ఉంది. దాని మీద నేను కంప్లీట్ వీడియో ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, దానికి ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేయొచ్చు, అవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చేస్తాను. మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. మీరు కామెంట్ చేస్తే మీరు ఎటువంటి వీడియోస్ కోసం చూస్తున్నారో నాకంటూ ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటో నేను వీడియోస్ చేస్తాను. చేయడం ద్వారా మీకంటూ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ మీకంటూ ఒక ఐడియా వస్తుంది ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఏ స్కిల్ నేర్చుకోకూడదు అని చెప్పి, రైట్? సో ఏ జాబు చేయడం లేదు కరెంట్లీ, మీరు ఏ స్కిల్ లేదంటే మీరు జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. టెక్నికల్ సైడ్ ఇంపార్టెంట్ అయితే టెక్నికల్గా ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. నాన్ టెక్నికల్ సైడ్ అంటే వీ హ్యావ్ డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్స్, స్క్రమ్ మాస్టర్స్, మాన్యువల్ టెస్టింగ్, ఇట్లా చాలా రోల్స్ అయితే ఉన్నాయి. నాన్ టెక్నికల్ సైడ్ కూడా మీకు కోడింగే రాదంటే ఈ రోల్స్ ఎంచుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.